ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జీవితంలో ఈ 3 పేర్ల గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ వీడియో తప్పకుండా చూడండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారు 3 స్త్రీలతో మాత్రం మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ స్త్రీ వల్ల వృత్తి ప్రదేశంలో కానీ లేదా కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ స్త్రీలు ఎవరో తెలుసుకొని వెంటనే వారిని దూరం పెట్టి వారి నుండి తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీలు కావాలని మిమ్మల్ని పతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికన్నా మీరు అభివృద్ధి చెందడం కానీ లేదా వారికి మీకు జరిగినటువంటి ఏవైతే పాత వివాదాలు ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని మీ మీద పగ తీర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటువంటి వారు మిమ్మల్ని దెబ్బ కొట్టలేక చివరికి తాంత్రిక పూజలు చేయించడం, చెడు ప్రయోగాలు చేయించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అసలు వారిని మీరైతే అశ్రద్ధ చేయకుండా వారి విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో బాగానే అనుకూలత కనిపిస్తుంది. అయితే ఉద్యోగ పరంగా మీరు కెరియర్ డెవలప్మెంట్కు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంచెం నెమ్మదిగానే సాగుతాయి. చాలా అవకాశాలు చివరి వరకు వచ్చి చేజారిపోవడం వల్ల నిరుత్సాహపడిపోవడం కానీ లేదా ఉద్యోగ పరంగా ఇక సాధించలేనేమో అనే భయం అనేది మీలో పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు భయపడకండి. ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో అనుకూలమైన మార్పులు అయితే వస్తాయి, కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో తక్కువగా సంభాషించుకోండి. మీ యొక్క వ్యక్తిగత అంశాలు కానీ లేదా రహస్యాలు కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు చెప్పకండి. కొంతమంది స్త్రీలు కావాలని మీ విషయాలు తెలుసుకొని వాటిని బయట తప్పుడుగా ప్రచారం చేయడం లేదా ఆ విషయాలు ఉపయోగించుకొని మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఎక్కువగా సందిగ్ధతకు గురవుతూ ఉంటారు. మీరు అస్సలు భయపడకుండా అనుకున్న విధంగా ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేకపోతే మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మీరు ఆశించిన దానికంటే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా మరింత వేగవంతంగా చేయండి. ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచులు స్టార్ట్ చేయడానికి కానీ ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ వ్యాపారానికి సంబంధించి ఏవైనా ప్రయత్నాలు ఉన్నట్లయితే వాటిని మీరు ప్రారంభించుకోవడం మంచిది. అలానే వ్యాపార పరంగా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. కొంతమంది మీతో కలిసి వ్యాపారం చేస్తామంటూ మీ యొక్క వ్యాపారాన్ని నష్టపరచడం కానీ లేకపోతే మీ నుండి డబ్బు తీసుకోవడం అంటే వ్యాపార పరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఒంటరిగానే వ్యాపారాలు చేయడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి గృహ నిర్మాణాలు కానీ లేదా వ్యాపార పరంగా ఇతర పెట్టుబడుల కొరకు మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. రుణం తీసుకున్న వేళ విశేషం అనుకున్న పని కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతుంది. అయితే వృషభ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే గత మాసంతో పోలిస్తే ఈ సమయంలో ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. అయితే చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి, కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. తరచూ జగ్గు, జ్వరం ఇటువంటి వాతావరణ మార్పుల కారణంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా బాధ పెడుతున్నటువంటి నొప్పులు, వ్యాధులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మాత్రం ఖచ్చితంగా ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశికి సంబంధించి
సంబంధించిన వారికి వస్త్రాలకు సంబంధించి ఆహార పదార్థాలు, అలానే ఇనుము, రాగి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం స్త్రీల కారణంగా చికాకులు పెరిగిపోవడం, అంటే మీ ఇంట్లో స్త్రీలతో కానీ మీ గొడవలు, లేదా బయట స్త్రీలు మీ యొక్క కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతర స్త్రీల ప్రమేయాన్ని తగ్గించడం మంచిది. ఈ సమయంలో ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు మీకు అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే ఇతర స్త్రీల కారణంగా దాంపత్య జీవితంలో కలహాలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతర స్త్రీల మాటలు అయితే అస్సలు పట్టించుకోవద్దు. అలానే దంపతులు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో, వివాహ సంబంధాలు కుదరకపోవడం, లేకపోతే కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని మరలా వివాహ ప్రయత్నాలు పునఃప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఇబ్బంది పెట్టే స్త్రీల పేర్లు గమనించినట్లయితే ఎస్, ఎం మరియు ఎల్ ఈ 3 అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని వెంటనే గుర్తించి వారితో కొంచెం దూరాన్ని పాటించడం మంచిది. వారికి మీ యొక్క కుటుంబ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, లేదా ఇతర రహస్యాలు ఏవైతే ఉన్నాయో వారితో మాత్రం అస్సలు చర్చించకండి. అలానే వృషభ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి. అయితే ఈ అవకాశాల విషయంలో మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సులభంగా ఏమీ రావు. మీరు కష్టపడినట్లయితేనే అనుకున్నటువంటి ఫలితాన్ని సాధిస్తారు. అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. అలానే ఆర్థిక పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో, కోర్టు సంబంధిత తగాదాల విషయంలో మాత్రం కొంచెం ఓర్పుగా ఎదురు చూడవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఇటువంటి స్త్రీ సమస్యల నుండి తొలగిపోవడం కొరకు మంగళవారం రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితో కనుక దిష్టి తీపించుకున్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటి నుండి కూడా బయటపడతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.